మనోహతో మాట్లాడినప్పుడు, అయ్యా మేము ఎలా పెంచాలని అన్నప్పుడు, ఎవరిని చూపించాలన్నప్పుడు అని అంటున్నాడు కదా, ఎవరు అక్కర్లేదు, మిమ్మల్ని బట్టే మీ పిల్లలను పెంచమని చెప్తారు. అలాగా మనం చేయవలసినటువంటి వారు చాలామంది ఎవరి బిడ్డలు ఇప్పుడు నాకు చాలా సంతోషిస్తున్నా. దేవుని వాక్యములు వెతికితే చాలా సంతోషం. కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులతో ఉన్నారా, మీ జీవితాన్ని మీ మట్టుకు మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. అదవుతుందండి. ఎవరి కాలం ఉందే దేవుని కాడి బయట నరునికి మంచిది. చిన్ననాటి నుండే దేవుని వాక్యమును వారికి నేర్పించడం మంచిది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కనుక మన పిల్లలను ఏం చేస్తామంటే దేవుని వాక్యములో మరి లేకపోతే అనేకమైన బోధలు, ఇతరమైనటువంటి బోధలు నేర్పించడానికి ఇష్టపడతాం. కానీ దేవుని శిక్షలో, దేవుని బోధలో, దేవుని శిక్షణలో నేర్పించడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండము కదండి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవుని వాక్యం వారికి నేర్పిస్తే దేవుడు శిక్షిస్తాడు, సరి చేస్తాడు, సరైన మార్గంలో మన బిడ్డలను పెడతాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని అడుగు జాడులో నడిచినటువంటి బిడ్డలను చూసినట్లయితే మంచి యోధులు అయ్యారు, జ్ఞానం గలవారు అయ్యారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నీ సంపాదన వల్ల, నీ శక్తి వలన, నీ బలం వల్ల కాదు, కానీ దేవుని వాక్యమైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.